హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సైకో సైబర్నెటిక్స్ అనే బుక్లో థర్డ్ చాప్టర్ చూద్దాము. థర్డ్ చాప్టర్ ఏంటంటే ఇమాజినేషన్ అనేది మన ఆటోమేటిక్ మెకానిజం ఉంది కదా, ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం. దానికి ఒక కీ లాంటిది, ఇగ్నిషన్ కీ లాంటిది అని చెప్తున్నారు. అది ఎందుకో ఎలాగో అన్నది మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా గమనించారా? లైక్ ఒక మీటింగ్ జరుగుతుందనుకోండి, ఒక హాల్లోకి ఇద్దరు పీపుల్ ఎంటర్ అయ్యారనుకోండి. ఒక పర్సన్ ఎంటర్ అయిన వెంటనే ఏంటంటే ఆహ్, అందరూ తనని వెల్కమ్ చేసినట్టు అనిపిస్తుంది. అదే ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి అందరూ తనని చూసి జడ్జ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఒకరికి అవకాశాలు కనిపిస్తాయి, మరొకరికేమో ప్రమాదాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రమాదం అంటే ప్రమాదం అని కాదు, కానీ వాళ్ళు అక్కడ ఏదో ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ నన్నే చూస్తున్నారు, లేదా నేను సరిగ్గా డ్రెస్ చేసుకొని లేనేమో అలాంటిదేదో అనమాట. అంటే ఒకరికి ఏంటంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళు ఎంటర్ అవ్వగానే. ఇంకొకళ్ళకి ఏమవుతుందంటే భయంతో, టెన్షన్‌తో ఉండిపోతూ ఉంటారు. మరి కానీ నిజానికి అక్కడ చెప్పుకోవాలనంటే వాళ్ళిద్దరూ ఎంటర్ అయింది సేమ్ హాల్‌లోకి కదా! అంటే ఆ గది ఏదైతే ఉందో అదొకటే ఇద్దరికీ. పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా ఒకటే. మరి ఆ గదిలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకటే. మరి తేడా ఎక్కడ వచ్చింది? అంటే తేడా బయట ప్రపంచంలో లేదు. తేడా వారి వారి మనసులో ఉన్న చిత్రంలో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకో వ్యక్తి ఏమో కొంచెం బెరుకుతో వెళ్లారనుకోండి, అందరూ తననే చూసినట్టు అనిపిస్తుంది కదా! సో, వాళ్ళలో ఉన్న మెంటల్ పిక్చర్, వాళ్ళలో ఉన్న వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ అలా చేస్తుందనమాట. సో, ఇక్కడ మాక్స్‌వెల్ మనకేం చెప్తున్నారంటే, మన జీవితాన్ని నియంత్రించేది బయటున్న పరిస్థితులు కావంట. మన గురించి, ప్రపంచం గురించి మనం మనసులో వేసుకున్న ఆ చిత్రం ఏదైతే ఉందో అది. అంటే అదే సెల్ఫ్ ఇమేజ్, అదే ఇమాజినేషన్. అండ్ అదే మన జీవితాన్ని నడిపించే స్టీరింగ్ వీల్. ఇప్పుడు బయట మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఒక మనిషి లైక్ కొంచెం వాళ్ళ యావరేజ్ బ్యూటీతో ఉన్నారనుకోండి. మరి వాళ్ళ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళ లైఫ్‌ని పాడు చేసేది వాళ్ళ బ్యూటీ కాదు, వాళ్ళ ఊహ. ఇప్పుడు మన ఆథర్ మాల్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారంట. ఆ వ్యక్తి ఏంటంటే తన ముక్కు చాలా పెద్దగా ఉందని, చెవులేమో విచిత్రంగా ఉన్నాయని ఆయనకు ఆయన భావించుకుంటూ ఉన్నారు. అంటే అతని నమ్మకం అది. నా ముక్కు ఇలా పెద్దగా ఉంది, నా చెవులేమో విచిత్రంగా ఉన్నాయని. అంటే నేను అందంగా లేను, ప్రజలు నన్ను చూసి నవ్వుతున్నారు, లేదా వాళ్ళు నా వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారు నా గురించి, నా చెవుల గురించి. నా కుటుంబం కూడా నన్ను చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇవేవి నిజం కాదు. ఎవ్వరూ అతన్ని ఎగతాళి చేయడం లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్‌లో వాడు బిజీగా ఉన్నాడు. ఎవరు అతన్ని విచిత్రంగా చూడడం లేదు. కానీ అతను మాత్రం ఆ బాధను నిజంగా అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్, అంటే మన యొక్క నాడీ వ్యవస్థ నిజానికి ఏం చేస్తుందంటే అది దానికి నిజమా లేకపోతే అబద్ధమా తెలీదు. మనం ఏది నిజమని నమ్మితే దానికి స్పందించేస్తూ ఉంటుందన్నమాట. సో, అతని జీవితాన్ని నాశనం చేసింది అతని ముక్కో, అతని చెవో, లేకపోతే అతను అందవిహీనంగా ఉండడమో కారణం కాదు. అతని యొక్క నమ్మకం, అతని యొక్క ఊహాశక్తి. నేను ఇది అని ఆయన చిత్రించుకున్నారు కదా అది. అంటే అతను బయట ప్రపంచం చేత తిరస్కరించబడలేదు. ఎవరు కూడా ఆయనని నువ్వు వద్దు మాకు అని చెప్పలేదు. ఎవరు మరి రిజెక్ట్ చేసుకున్నారంటే తనని తానే రిజెక్ట్ చేసుకున్నాడు. తన ఊహల చేత తిరస్కరించబడ్డాడు. ఈ ఎగ్జాంపుల్ ఓ విధంగా చెప్పాలంటే నాకు ఉంటుంది. నేను ఏదన్నా న్యూ ప్లేస్‌కి వెళ్ళాననుకోండి, నాకెందుకో తెలీదు అందరూ నన్నే చూస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుందనమాట. ఎందుకో కొంచెం భయమేస్తూ ఉంటుంది. నేను సరిగ్గా డ్రెస్ అయ్యలేనేమో, లేకపోతే ఈ ఈవెంట్‌కి నేను ఫిట్‌గా లేననో, సంథింగ్ ఆర్ ద అదర్ నా బ్రెయిన్‌లో తిరుగుతూ ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళ కళ్ళు స్ట్రెయిట్‌గానే చూడవు కదా! అన్నీ ఒక లుక్ ఏస్తూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లుక్ ఏస్తారు. అంతేకాని వాళ్ళేదో మనల్ని జడ్జ్ చేస్తున్నారని కాదండి. మనమేం ఫీల్ అవుతాం? అదిగో వాళ్ళు నన్ను చూసేస్తున్నారు, వాళ్ళు నా గురించి ఏదో అనేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటాం. సో, ఇంత సింపుల్ అనమాట. ఏవో పుస్తకంలో చెప్పిన ఎగ్జాంపుల్సే కాదు, మన లైఫ్‌లో కూడా డే టు డే మనము మనం అనుకున్నవి, మన లైఫ్‌లో ఉన్నవే ఉంటూ ఉంటాయి. ఎవ్రీవన్
ఇది ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళని వాళ్ళు గుర్తించుకోలేరు. ఓహ్! నేను ఇక్కడ ఇలా ఫీల్ అవుతున్నాను కదా అన్నది తట్టదనమాట. అంతా బానే ఉంది కదా! నేనంతా బానే థింక్ చేస్తున్నాను కదా! నేనంతా బానే ఉన్నాను కదా అని అనుకుంటున్నాం. కానీ మన సెల్ఫ్ ఇమేజ్ అన్నది ఎక్కడ దెబ్బ కొడుతుంది? ఏ విధంగా మనల్ని మనం రిజెక్ట్ చేసుకుంటున్నాము. బయట సొసైటీ కాదు మనం రిజెక్ట్ చేస్తుంది. మనల్ని మనం ఎలా రిజెక్ట్ చేసుకుంటున్నామని తెలుసుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ మనకి ఓ విధంగా చెప్పాలంటే ఈ ఎగ్జాంపుల్‌లో తో మనం ఏం తెలుసుకోవచ్చు అనంటే, మనమందరం కూడా మనకు కనిపించని కథల్లో జీవిస్తూ ఉన్నాం. మీకు నేను ఆ పర్సన్ గురించి చెప్పినప్పుడు లైక్ అతని ముక్కు కానీ, అతని చెవులు కానీ ఇలా విచిత్రంగా ఉన్నాయి అని చెప్పినప్పుడు మీకు పిచ్చిగా అనిపించొచ్చు. అంత పిచ్చిగా ఎవరు ఆలోచిస్తారు. అదొక ఒట్టి స్టోరీ అన్నట్టు మీకు అనిపించొచ్చు. కానీ మనకి ఆథర్ ఏం చెప్తున్నారంటే దాదాపు ప్రతి మనిషి ఇదే పని చేస్తూ ఉన్నారంట. అంటే కేవలం విషయం మారుతుంది. వాడు ముక్కు గురించి అనుకుంటున్నాడు. మనమేంటి నేను తెలివైన వాడిని కాదు, నేను అందంగా లేను, నాకు లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు, నేను లీడర్‌గా పనికిరాను, నాకు అదృష్టం లేదు, నేనెప్పుడు చూసినా ఫెయిల్ అవుతూ ఉంటాను, డబ్బు సంపాదించడం నా వల్ల కాదు, రిలేషన్‌షిప్స్‌ని బేర్ చేయడం నా వల్ల కాదు. ఏదో ఒకటి నమ్ముతూ ఉంటాం. ఇక్కడేంటంటే పరిస్థితి మాత్రమే మారింది. కానీ ఆ సెల్ఫ్ ఇమేజ్, ఆ డౌటింగ్ ద సెల్ఫ్ ఇమేజ్ అన్నది అలాగే ఉంది కదా! అంటే మన నమ్మకాలు నిజాలుగా మారినా మారకపోయినా మన మనసులో మాత్రం నిజాలుగా స్థిరపడిపోతాయి కదా! అక్కడి నుంచే మనకు ప్రభావం అన్నది మొదలవుతూ ఉంటుందనమాట. ఎందుకంటే మన ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజానికి నిజాలు అది చెక్ చేసుకోదు కూర్చుని. మనం దేన్ని అలా గట్టిగా నమ్ముతామో అది మాత్రమే దాన్ని అనుసరించుకుంటూ పోతుందనమాట. సో, జస్ట్ దట్ నేను అందంగా లేను అన్న ఒకటి ఇదేమి చేస్తుంది అని అనుకోకర్లేదు మీరు. అదే మొత్తం అంతా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అలా అనుకుని ఏ రోజు దాన్ని గట్టిగా నమ్మేస్తారో తెలీదు. ఆ గట్టిగా నమ్మేసిన రోజు ఏం చేస్తుంది మన నర్వస్ సిస్టమ్, ఓహ్! వీడు అందంగా లేడు అన్నది ఒక ట్యాగ్ ఏసేసి మనకన్నీ అలాంటి పరిస్థితులనే క్రియేట్ చేస్తుందనమాట. ఇంకా మనం అందంగా లేదు అన్న ఫీలింగ్‌ని తెప్పించేటట్టే ప్రతీదీ ఉంటుంది మన లైఫ్‌లో. సో, మరి మొత్తం బుక్‌లో అత్యంత ముఖ్యమైన సెంటెన్స్ ఏంటంటే మనిషి తన గురించి, తన పరిసరాల గురించి నిజమని ఊహించిన దానికి అనుగుణంగానే ఆలోచిస్తాడు, ఫీల్ అవుతాడు, ప్రవర్తిస్తాడు. ఇది మళ్ళీ చెప్తాను. మనిషి తన గురించి, తన పరిసరాల గురించి నిజమని ఊహించిన దానికి అనుగుణంగానే ఆలోచిస్తాడు, ఫీల్ అవుతాడు, ప్రవర్తిస్తాడు. ఎందుకు నేను 2 టైమ్స్ రిపీట్ చేశానంటే, అతను ఒక మనిషి ఎవరన్నా సరే నిజానికి అంటే నిజానికి అనుగుణంగా ప్రవర్తించడు అతను. మరి దేనికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడంటే, తాను ఏదైతే నిజమని నమ్ముతున్నాడో, అంటే మనం ఏదైతే నిజమని నమ్ముతున్నామో దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ పోతున్నాము. ఇదే మొత్తం ఈ బుక్‌లో ఉన్న సారాంశం అంటే ఏంటంటే మన మీద చెక్ అనమాట. మనం నిజానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నామా? లేకపోతే మనం ఏదైతే ఊహించుకుని నిజమని అనుకున్నామో దానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నామా? ఆ రియాలిటీ చెక్ మనకు తెలిస్తే మనం కరెక్ట్ రైట్ వేలో వెళ్తాం కదా! మరి ఇలా అనుకోని ఏదో నిజమని నమ్మాము. అది నమ్మింది ఎలా వచ్చింది? ఊహాశక్తి. మరి ఆ ఊహాశక్తి ఇమాజినేషన్ అనేది ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్తున్నాము మన లైఫ్‌లో. ఓకే. మనకి 2 వేస్. ఎయిదర్ మనకు తెలిసి చేస్తున్నాము, మనకు తెలియక చేస్తున్నాము. లేదా మనం కరెక్ట్‌గా వెళ్తున్నాము, లేదంటే మనం కరెక్ట్ అనుకుని వెళ్తూ ఉన్నాము. ఫైన్. ఇవన్నీ పక్కన పెట్టేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇవన్నీ బిల్డ్ కాకముందు ఎక్కడి నుంచి వచ్చింది మనకి థాట్స్ ఇవన్నీ? ఊహాశక్తి. మన ఇమాజినేషన్. ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకున్నాం. మనం గుడ్ అనో, బ్యాడ్ అనో ఏదో ఒకటి. మరి అది ఎందుకు అంత పవర్ఫుల్ అని మన లైఫ్‌లో చెప్తున్నామనంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది జస్ట్ కేవలం ఊహ మాత్రమే అని. కానీ మనకు ఆథర్ ఏం చెప్తున్నారు? ఊహ అనేది కేవలం ఊహ కాదు. అది శరీరాన్ని ప్రభావితం చేసే ఒక మహోన్నత శక్తి అని చెప్పొచ్చనమాట. ఎందుకంటే జస్ట్ మనం ఊహించుకున్నట్టు ఉండదు కదా! మన బాడీ ఏం చేస్తుందంటే దాన్ని ట్రూ అనే ఫీలింగ్‌లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని హిప్నోటైజ్ చేసి నువ్విప్పుడు నార్త్ పోల్‌లో ఉన్నావు అంటే ఉత్తర ధ్రువంలో ఉన్నావు అని చెప్పారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆయన మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చున్నా సరే తన శరీరం ఏదైతే ఉందో
ఆ చల్ల గాలి వేస్తే ఎలాంటి లక్షణాలైతే కనిపిస్తూ ఉంటాయో, ఆ గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా! చలికి వణికిపోతూ ఉంటాం. అలా అయిపోతాడు. ఎందుకంటే నిజంగా ఆయన ఉత్తర ధ్రువంలో లేకపోతే ఆ నార్త్ పోల్‌లో కూర్చున్నాడా అంటే లేదు. కానీ తన బాడీ మాత్రం అలా స్పందిస్తుంది. ఎందుకు? ఎందుకంటే శరీరం దాన్ని నిజమని నమ్మేసింది. ఆ హిప్నోటిక్ స్టేట్‌లో ఏంటంటే మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, అవును నేను నార్త్ పోల్‌లోనే ఉన్నాను అన్నదాన్ని నమ్మేసింది. నార్త్ పోల్‌లో ఉన్నానంటే నార్త్ పోల్ అంటే ఐస్ తప్ప ఇంకేం ఉండదు. చలి తప్ప ఇంకేం ఉండదు. సో, ఆటోమేటిక్‌గా నా బాడీకి షివరింగ్ అన్నది వచ్చేస్తూ ఉంటుందనమాట. అంటే ఇక్కడ ఏమైంది, మనసులో ఉన్న చిత్రాన్ని అనుసరించి రియాలిటీ అనేది క్రియేట్ అయింది కదా! సో, మనం తెలుసుకోవాల్సిందేంటంటే చాలామంది ఇప్పటికే హిప్నోటైజ్ అయిపోయి ఉన్నారు. మరి ఎవరండి హిప్నోటైజ్ చేసింది మనలందరినీ అంటే, ఇంకో వేరే వ్యక్తి ఎవరు కాదు. మనకు మనమే చేసుకున్నాం. వాళ్ళే చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఒకళ్ళు స్కూల్లో అవమానించబడ్డారనుకోండి, నేను మాట్లాడలేను అని నమ్మేశారనుకోండి. ఒకసారి ఫెయిల్ అయ్యారు. నేను తెలివైంది కాదు అని నమ్మారనుకోండి. ఒకసారి తిరస్కరించబడ్డారు. నన్నెవరు ప్రేమించరు అని నమ్మారనుకోండి. సంవత్సరాలు గడిచిపోయినా, ఆ సంఘటనలు మారిపోయినా, వాటి నుంచి పుట్టిన నమ్మకాలు మాత్రం అలాగే ఉండిపోతాయన్నమాట. ఇప్పుడు అవే జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడనుకోండి, వాడు ఎప్పుడో లిఫ్ట్‌లో ఆగిపోయాడు, చిక్కిపోయి ఉండిపోయాడనుకోండి, అతనికి భయం ఏస్తుంది. ఒక 40 ఇయర్స్ తర్వాత కూడా అతను లిఫ్ట్ ఎక్కడానికి భయపడుతూనే ఉంటాడు. అతనికి తెలుసు లిఫ్ట్స్ సేఫ్ అని, రోజు లక్షల మంది ఎక్కుతారని, కానీ భయం పోవడం లేదు. ఎందుకంటే అతను వర్తమానానికి స్పందించడం లేదు. గతంలో సృష్టించుకున్న ఒక మానసిక చిత్రానికి స్పందిస్తున్నాడు. అదే మన జీవితంలో చాలా సమస్యలకి మూలం అనమాట. ఇదే ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో కూడా నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. వన్స్ నేను అట్‌లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఎలివేటర్‌లో లైక్ నేను ఎలివేటర్ ఎక్కిన తర్వాత, లిఫ్ట్ ఎక్కిన తర్వాత పవర్ పోయి అది ఆన్ అవ్వకుండా పైకి కిందకి తిరుగుతూ ఉండి కిందకొచ్చి డబాల్మని అది ఓపెన్ అవ్వాలనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ల్యాగ్ ఉంటుంది. గమ్మున ఓపెన్ అవ్వదు. అలాంటప్పుడు నేను పానిక్ సిట్యుయేషన్‌లో మా పేరెంట్స్‌కి కాల్ చేసేదాన్ని, సెక్యూరిటీకి కాల్ చేశాను. బట్ ఎవరూ లిఫ్ట్ చేయరు. ఇంటర్‌కామ్ ట్రై చేశాను. అది కూడా అవ్వదు. అలాంటి టైంలో ఏంటంటే ఒకసారి ఇరుక్కుపోయాను. ఓకే. ఫైన్ ఇదేదో మంచి ఎక్స్‌పీరియన్స్ కింద ఉందని వదిలేసాను. సెకండ్ టైమ్ అయినప్పుడు ఏంటంటే అది ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వకపోయేటప్పటికి నాకు కొంచెం లిఫ్ట్ అంటే భయం. ఒక 2 డేస్ అన్నా నేను లిఫ్ట్ ఎక్కలేదండి. జస్ట్ స్టేర్స్ మీద వెళ్ళేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కరెంటు పోయి వచ్చింది అని అంటే కనుక నేను లిఫ్ట్ ఎక్కను. నేను మెట్ల మీద నుంచి వెళ్ళిపోతాను. నాకేదన్నా కొంచెం తేడా వచ్చింది, ఎందుకో నాకు మూమెంట్ కానీ, చిన్న ల్యాగ్ కానీ అనిపించింది ఎలివేటర్‌లో అంటే నేను లిఫ్ట్ ఎక్కను. నార్మల్‌గా స్టేర్స్ మీదే వెళ్ళిపోతాననమాట. ఒకవేళ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళినా, దో లిఫ్ట్‌ని యూజ్ చేసినా నాకెక్కడో ఒక చిన్న భయం ఉంటుంది. జాగ్రత్తగా నా డెస్టినేషన్‌కి వెళ్ళిపోతే బావుండు, ఇదెక్కడ ఆగకుండా అని ఒక చిన్న భయం ఉంటుంది. మీరు కూడా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఇలాంటి సిట్యుయేషన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటూనే ఉంటాయి. సో, అక్కడ ఏమవుతుందంటే నేనేంటి ఆ గతంలో భయపడి ఉన్నాను చూడండి. ఇది లిఫ్ట్ ఆగిపోతుంది. నేను ఇందులో ఇరుక్కుపోతాను. నాకెవరు హెల్ప్ చేయరు. ఎవరు ఉండరు. నేనెంత అరిచినా ఎవరికీ ఇనిపించదనే ఏదో భయం నాలో ఉండిపోయింది. సో, అదేం చేస్తుంది, నాకు ఎవ్రీ సింగిల్ టైమ్ నేను లిఫ్ట్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమవుతుంది, నేను అది యూజ్ చేసినా ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది. అది మెంటల్ టెన్షన్ అవసరమా అండి? లేదు. దాన్ని నేను క్యారీ చేస్తున్నాను అంతే. సో, మనం ఇక్కడ ఏంటంటే లైక్ చాలా సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళు ఒక మంచి సీక్రెట్ ఉంటుందనమాట వాళ్ళ దగ్గర. ద బెస్ట్ సీక్రెట్ ఎవ్రీవన్ ఫాలోస్ ఈజ్ లైక్ కొంచెం అథ్లెట్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, స్పీకర్స్ కానీ, లేదా పొలిటీషియన్స్ కానీ, లైక్ ఎవరైనా సరే లీడర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా కామన్‌గా ఒక కామన్ అలవాటు ఉంటుందనమాట. ఒక కామన్ థింకింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు మనసులో ముందుగా గెలుస్తారు. ఆ తర్వాత బయట గెలుస్తారు. ఇప్పుడు ఒక ప్లేయర్, ఒక గ్రేట్ గోల్ఫ్ ప్లేయర్ చెప్పారనమాట. నేను ఒక్క గోల్ఫ్ షాట్ కూడా ముందుగా నా మనసులో చూసుకోకుండా కొట్టను అని. అంటే ఏంటి, వాళ్ళ ఊహాశక్తిలో ఫస్ట్ వాళ్ళు విన్ అయిపోతున్నారు. ఆ తర్వాత మాత్రమే బయట విన్ అవుతున్నారు. అంటే ముందుగా మానసిక సినిమా చూసేస్తున్నారు. తర్వాత భౌతికమైన చర్య, యాక్షన్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నారు. అంటే ముందుగా ఊహ, తర్వాత వాస్తవం.
దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈరోజు మార్నింగే యూట్యూబ్‌లో ర్యాండమ్‌గా షార్ట్స్ రీల్స్ అండ్ షార్ట్స్ చూస్తూ ఉంటే ఒక చెస్ ప్లేయర్ అనమాట 'దివ్య' అనేసి. ఆహ్, సో, ఆ అమ్మాయి ఏంటంటే కిందకి ఇలా పడుకొని చెస్ బోర్డ్ దగ్గర పడుకొని ఉంది. తనని చూసేవాళ్ళు, పక్కన గేమ్‌ని చూసేవాళ్ళు అందరూ కూడా ఏంటి ఈ అమ్మాయి పడుకుందని ఒకళ్ళనొకళ్ళు కనుసైగలు చేసుకుంటూ కూర్చున్నారు. అండ్ దెన్ తన అపోనెంట్ వచ్చారు. అపోనెంట్ వచ్చి జస్ట్ సమ్ తన ప్లే ఏదో ఒకటి మూవ్ చేశారు. మూవ్ చేసిన వెంటనే ఈ అమ్మాయి లేచింది. లేచి తన మూవ్ చేసింది, విన్ అయింది, ఎళ్ళిపోయింది. అంటే అప్పటిదాకా అమ్మాయి ఏం చేసింది, మెంటల్‌గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్‌లో తను విన్ అవ్వడానికి ట్రై చేసింది. ఆ గేమ్ ఏదైతే ఉందో తను తన పావుని కదిపే కన్నా ముందే తను ఎవ్రీథింగ్ ఇమాజిన్ చేసుకొని ఓకే. ఇది ఇలా అంటే ఇలా, దీన్ని మూవ్ చేస్తే ఇలా, నా నెక్స్ట్ స్టెప్ ఇది, ఏది గెలుస్తుందో ఆ స్టెప్ తీసుకుంది. సో, ముందే మొత్తం అంతా కూడా మానసిక సినిమా ఏదైతే ఉందో లైక్ అది చూసేసింది. మెంటల్ పిక్చర్ అన్నది క్రియేట్ చేసేసుకుంది. ఆ తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకుంది. సో, దానికి అనుగుణంగానే తను విన్ అయింది. ఇక్కడ జీవితాన్ని మార్చే గొప్ప సూత్రం ఏంటి అనంటే మన మనసు అనేది ఒక క్షిపణి లాంటిది. అంటే ఒక రాకెట్ లాంటిది. రాకెట్‌కి ఏం కావాలండి? ఒక టార్గెట్ కావాలి. టార్గెట్ లేకపోతే ఏమవుతుంది? అది ఎక్కడికైనా ఎళ్తుంది. దాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది. అలాగే మనకి కూడా మన ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజానికి కూడా ఒక స్పష్టమైన చిత్రం అనేది అవసరం అనమాట. ఒకవేళ మనం భయమైన చిత్రాలు ఇస్తే అది భయమయంగానే సృష్టిస్తుంది. అదే మనం ఫెయిల్యూర్స్‌ని ఇమాజిన్ చేసుకున్నామనుకోండి, మనకది ఫెయిల్యూర్స్‌ని, అపజయాలనే సృష్టించి పెడుతుంది. అదే మనం విజయం యొక్క మెంటల్ పిక్చర్స్ అంటే అది కూడా మనకి విజయానికి వెళ్ళే దారిని చూపిస్తుందనమాట. సో, ఈ మొత్తం చాప్టర్‌లో మనం ఏం తెలుసుకున్నాము? మనకి ఏమని చెప్తున్నారంటే, మన జీవితాన్ని మార్చే కన్నా ముందు మన మనసులో ఉన్న మెంటల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్చాలి. ఎందుకు మార్చాలి? ఎందుకంటే మన భవిష్యత్తు అంటే మన ఫ్యూచర్ మన చర్యలతో మొదలవ్వదు. ఎక్కడ మొదలవుతుంది మరి? మన ఊహాశక్తితో మొదలవుతుంది. అందుకని మనం ఫ్యూచర్ ఏదైతే కావాలని అనుకుంటున్నామో దానికి గల యాక్షన్ తీసుకునే కన్నా ముందే మన మెంటల్ పిక్చర్ ఏదైతే ఉందో ఇమాజినేషన్ ద్వారా మనం దాన్ని చేంజ్ చేసుకోగలగాలి. అండ్ మనం ప్రతిరోజు మన గురించి చూసే ఆ మెంటల్ పిక్చర్ ఏదైతే ఉందో అదే మనకి రేపటికి వాస్తవంగా మారుతుందనమాట. అంటే ఈరోజు నేను ఏ విధంగా అయితే అనుకుంటున్నానో అదే నేను రేపు నేను చూడబోయేది అదే ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ నేను చాలా గ్రేట్ పర్సన్‌గా అనుకుంటున్నాను అనుకోండి, నాకు గ్రేట్ డేనే ఉంటుంది. నేను లూజర్ నన్ను అనుకుంటున్నాను అనుకోండి, నాకు అన్నీ నేను లూజ్ అయ్యేవే ఉంటాయి రేపొద్దునంతా. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఇమాజినేషన్ అన్నది చేసుకోండి. ఎందుకంటే మీ ఊహాశక్తి ఒక సాధారణమైన ఒక మానసిక శక్తి అయితే కాదు కదా! అది మీ జీవితాన్ని నిర్మించే ఒక బ్లూ ప్రింట్. మీరు పదే పదే చూసే అంతర్గత చిత్రం అంటే ఆ ఇన్నర్ ఇమేజ్ ఏదైతే ఉందో చివరికి అదే మీ జీవితాన్ని బయట అంటే బాహ్యంలో వాస్తవంగా మారుస్తుంది. బయట రియాలిటీ లాగా వస్తుందనమాట. సో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా చేసుకోండి. ఇప్పుడు ఎవడో వచ్చి మనల్ని తిడుతున్నాడు అంటే మనకి ఎంత కోపమొస్తుంది. మరి మనల్ని మనమే తిట్టుకుంటా, మనల్ని మనమే శాపనార్థాలు పెట్టుకుంటా కూర్చుంటున్నాం. మన గురించి మనం ఏదైతే తప్పుగా అనుకుంటున్నామో ఇట్స్ మోర్ లైక్ కర్సింగ్ అవర్. ఇది నేను చాలా లేట్‌గా రియలైజ్ అయ్యాను. బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అండ్ చాలా ట్రైన్ చేసుకోవాలి మన మైండ్స్‌ని మనం. మనల్ని మనం తిట్టుకోకుండా, మనల్ని మనం కర్స్ చేసుకోకుండా, మనల్ని మనం తక్కువ చేసుకొని చూసుకోకుండా. ఇట్స్ ఎ డైలీ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మెంటల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చెప్తాను. ఈ ఎక్సర్సైజ్ ఏంటంటే ఒక 21 డేస్ లైక్ థియేటర్ ఆఫ్ ది మైండ్ అనే ఎక్సర్సైజ్ అనమాట. ఒక 21 డేస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 21 రోజుల పాటు చేసి చూడండి. ఇప్పటి వరకు మీ గురించి ఏ విధంగా ఆలోచించారో, మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఎలా అర్థం చెప్పుకుంటున్నారో, అదే మీ ప్రస్తుత సెల్ఫ్ ఇమేజ్‌ని నిర్మిస్తూ ఉంటుంది. అదైతే మీకు అర్థమైంది కదా! అండ్ ఒకప్పుడు
ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించి ఉండుండొచ్చు. అంటే రిజెక్ట్ చేసి ఉండుండొచ్చు. లేదా మీరు ఫెయిల్యూర్ అయ్యుండొచ్చు. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయి ఉండుండొచ్చు. ఆహ్, మీకు నచ్చిన రిలేషన్‌లోకి మీరు ఎళ్ళకపోయి ఉండుండొచ్చు. చాలా సంఘటనలు, చాలా సమస్యలు ఎన్నైనా ఉన్నా సంఘటనలు ఏవి కూడా మనకి సమస్య కాదు. ఆ సంఘటనల గురించి మీరు సృష్టించుకున్న కథ ఉంటుందే అది సమస్య. ఆ కథేంటి? నేను సరిపోను, నాకు అదృష్టం లేదు, నేను అందంగా లేను, లేకపోతే నాతో ఎవరు మాట్లాడరు, నేనెప్పుడూ సక్సెస్ సాధించలేను, నాకేది రాదు, నాకేది అర్థం కాదు. ఇలా మనలో మనం మన మనసులో మనం వేల సార్లు మనల్ని మనం మానసికం లైక్ ఆ ఇన్నర్ ఇమేజ్‌ని ఏదైతే క్రియేట్ చేసుకున్నామో, ఈరోజు మనం వ్యక్తిగతంగా అలాగే మారిపోయామనమాట. అయితే ది బెస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఏ విధంగా అయితే మనం పాత సెల్ఫ్ ఇమేజ్‌ని నిర్మించుకున్నామో, అదే విధంగా మనం మన కొత్త సెల్ఫ్ ఇమేజ్‌ని కూడా నిర్మించుకోవచ్చు. గాట్ ఇట్? అంటే ఇప్పుడు దాకా ఉన్నది నా క్రియేషన్. అది నేను యాక్సెప్ట్ చేసి, ఇప్పటి నుంచి నేనెలా ఉండాలి అని అనుకుంటున్నానో, అది నేను క్రియేట్ చేసుకుంటాను. సో, ఎవ్రీ డే 21 డేస్ వరకు మీరు ఏదన్నా ఒకటి దాన్ని తీసుకోండి. దాని మీదే మీరు వర్క్ చేయండి. సో, ఇందులో స్టెప్స్‌కి వెళ్ళిపోతాం. 4 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ స్టెప్, రోజుకి 30 మినిట్స్ మీకోసం మీరు కేటాయించండి. 30 నిమిషాలు అంతే. చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకు డేలో ఉన్న టైమే సరిపోదు. 24 గంటలు మనకు సరిపోదు. ఇంకో 24 గంటలు ఇస్తే ఏమైనా సరిపోతుందేమో. ప్రస్తుతానికైతే సరిపోదు. కానీ తప్పదు. ప్రతిరోజు అదే టైంకి, ఈరోజు 8:00కి చేశారనుకోండి, రేపు కూడా 8:00కి చేయండి. 9కి చేశారనుకోండి, రేపు 9కి చేయండి. అలాగా ఎవ్రీ డే సేమ్ టైమింగ్. ఎందుకు సేమ్ టైమింగ్ అంటే అదొక హ్యాబిట్ కింద అయిపోతుంది. సో, ప్రతిరోజు ఒకటే సమయానికి 30 నిమిషాలు కేటాయించండి. ఎవ్వరూ డిస్టర్బ్ చేయని ఒక ప్లేస్లో కూర్చోండి. సెల్ ఫోన్ని ఏదన్నా ఉంటే సైలెంట్‌లో పెట్టేసేయండి. లైట్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటే మంచిది. అండ్ చాలా కంఫర్టబుల్‌గా కూర్చోండి. కూర్చోలేకపోతే పడుకోండి హ్యాపీగా. నిద్రపోవద్దు అంతే. అండ్ కొంచెం డీప్ బ్రీతింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. అంటే మన నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేయడానికనమాట ఇదంతా. కంఫర్టబుల్ ప్లేస్‌లో కూర్చోండి. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. కొంచెం డార్క్‌గా ఉంటే బెటర్. మనకి ఇమాజినేషన్‌కి ఈజీ అవుతుంది. అండ్ కొంచెం డీప్ బ్రీత్స్ తీసుకొని వదిలేసేయండి. నోటి నుంచి వదిలేస్తారో, ముక్కు నుంచి వదిలేస్తారో మీ ఇష్టం అది. మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి. అంటే మన బాడీలో ఉన్న టెన్షన్ అంతటిని వదిలిపెట్టాలన్నమాట. ఇప్పుడు జస్ట్ కళ్ళు మూసుకోండి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మనము ఒక పెద్ద సినిమా హాల్‌లో కూర్చున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! అలా ఊహించుకున్నా పర్లేదు. మీరెక్కడో కూర్చున్నారు. మీ ముందు ఒక పెద్ద స్క్రీన్ ఉంది. మీరు స్క్రీన్ అంతే. ఇక్కడ మ్యాటర్. ఇంక మిగిలిన మధ్యలో ఎవరు లేరు. ఏది లేదు. సో, మీ ముందు ఒక పెద్ద వైట్ స్క్రీన్ ఉందనుకోండి. స్క్రీన్ అంతా చాలా స్పష్టంగా ఉంది. మీరు నిజంగానే థియేటర్‌లో ఉన్నట్టు మీకు అనిపించాలి. ఆ విధంగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్క్రీన్‌పై ఒక సినిమా మొదలవుతుందనుకోండి. అక్కడ సినిమాలో హీరో ఎవరో తెలుసా? మీరే. ఇది మన సెకండ్ స్టెప్. ఒక స్క్రీన్, మీరు నిజంగానే థియేటర్‌లో ఉన్నారని ఫీల్ అవ్వాలి. అక్కడ సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. అందులో ఉన్న హీరో మీరే. సో, ఎక్సైటింగ్‌గా వెయిట్ చేయండి. ఇప్పుడు థర్డ్ స్టెప్, ఈరోజు మీరు ఎలా ఉన్నారు అన్నది వదిలిపెట్టేసి, మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు, ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఆ వ్యక్తిని చూడండి ఆ స్క్రీన్ పైన. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకుంటే, ఆ స్క్రీన్ మీద ఒక కాన్ఫిడెంట్‌గా నడుస్తున్న మిమ్మల్ని మీరు చూసుకోండి. లేదు మీరు ధైర్యంగా మాట్లాడాలనుకుంటే 100 మంది ముందు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న మిమ్మల్ని మీరు చూసుకోండి. లేదు మీరు బిజినెస్‌లో విజయం కోరుకుంటుంటే కస్టమర్లతో విజయవంతమైన డీల్స్ క్లోజ్ చేస్తున్న మిమ్మల్ని మీరు చూసుకోండి. లేదు మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా నిండిపోయి నడుస్తున్న మిమ్మల్ని మీరు చూసుకోండి. హ్యాపీగా వాక్ చేస్తున్నారు, లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నట్టో, లేకపోతే మ్యారథాన్స్‌లో పరిగెడుతున్నట్టో అలా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఇక్కడ కేవలం మీరు చూడడం కాదనమాట.
జస్ట్ అదేదో సినిమా చూసినట్టు కాదు. యూ షుడ్ ఫీల్. మనం ఒక మంచి సినిమా చూస్తే ఆ ఎమోషన్స్ సాడ్‌గా ఉన్నప్పుడు మన కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేస్తాయి. లేకపోతే సంథింగ్ ఫన్నీగా ఉన్నప్పుడు నవ్వొచ్చేస్తది. లేకపోతే హీరో ఏదైనా సాధిస్తే మనం ప్రౌడ్‌గా ఫీల్ అయిపోతాం. మనకు లోపల నుంచి ఏదో ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. అదే విధంగా మీరు మీరే మీ సినిమాకి హీరో. మీ సినిమాని మీరు ఫీల్ అవ్వకపోతే ఇంకెవరు ఫీల్ అవుతారు చెప్పండి. సో, జస్ట్ చూడడమే కాదు, ఇమాజిన్ చేసుకోవడం కాదు, దాన్ని అనుభవించండి. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. కేవలం చిత్రం చూడటం సరిపోదనమాట. లైక్ ఆ మూవీని చూడటం సరిపోదు. మన అభిప్రాయాన్ని, ఆ అనుభూతిని ఫీల్ అవ్వాలి మనము. మనం విజయం సాధించినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతాం? గర్వంగా ఫీల్ అవుతామా? ఆనందంగా ఫీల్ అవుతామా? స్వేచ్ఛగా ఫీల్ అవుతామా? నెమ్మదిగా ఫీల్ అవుతామా? ఇప్పుడు దాకా టెన్షన్ ఉండొచ్చు. బట్ ఏదైనా మీరు ఒకటి సాధించారనుకోండి, ఒక ర్యాంక్ వచ్చిందనుకోండి, హమ్మయ్య అని రిలాక్స్ అయిపోతాం కదా! ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని అనుభవించండి ఇప్పుడే. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికేంటంటే రియాలిటీకి అండ్ ఇమాజినేషన్‌కి మధ్య పెద్ద తేడా తెలీదు దానికి. సో, మనం ఏది నిజమని బలంగా నమ్ముతామో దానినే అది నిజంగానే జరిగిన అనుభవంగా స్టోర్ చేయడం మొదలుపెడుతుందనమాట. సో, ఇక్కడేంటంటే మనకి న్యూ సెల్ఫ్ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు వరకున్న నన్నన్నది మర్చిపోయి నేను ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నానో దాన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఫస్ట్ నా ఇమాజినేషన్‌లో. నెక్స్ట్ మనం మన మానసిక సినిమా ఏదైతే ఉందో, ఈ మెంటల్ పిక్చర్ ఏదైతే ఉందో, దాంట్లో చిన్ని చిన్ని వివరాలను జోడించాలనమాట. ఇప్పుడు సాధనలో ఈ ఎక్సర్సైజ్ మొత్తంలో కూడా చాలా అత్యంత శక్తివంతమైన పార్ట్ ఏంటి అనంటే కనుక, ఉదాహరణకు మీరు ఒక ప్రమోషన్ పొందాలనుకుంటున్నారనుకోండి, ఆఫీస్ ఎలా కనిపిస్తుంది, మీ డెస్క్ ఎక్కడుంది, మీ చుట్టూ ఎవరున్నారు, ఎవరు మిమ్మల్ని అభినందిస్తున్నారు, వారి ముఖాల్లో ఎలాంటి భావాలున్నాయి, మీరు ఎటువంటి బట్టలేసుకున్నారు, మీరు ఎలా నవ్వుతున్నారు, మీ మాటలు వింటున్నారు, ఎటువంటి మాటలు వింటున్నారు, ఎంత ఎక్కువ వివరాలుంటే అంత ఎక్కువగా మీ మెదడులో దాన్ని నిజంగా అనుభవిస్తున్నట్టు, లైక్ నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ అవ్వాలనమాట. గతాన్ని మర్చిపోండి పూర్తిగా. చాలామంది మనం ఇక్కడ ఒక తప్పు చేస్తాము. మనం ఏం చేస్తామంటే, కానీ నేను నిజ జీవితంలో అలా లేనే, నిజ జీవితంలో నేను చాలా భయపడతానే నలుగురితో మాట్లాడడానికి. నాకంత కాన్ఫిడెన్స్ లేదే, నేను గతంలో ఫెయిల్ అయ్యానే, ఇలాంటియన్నీ పట్టుకొస్తాము. సాధన మీరు ఏదన్నా అనుకోండి, మిగిలిన టైంలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి. కానీ ఈ ఎక్సర్సైజ్ చేస్తున్న 20 మినిట్స్‌లో మాత్రం మీరు ఇవన్నీ మర్చిపోవాలనమాట. ఇవన్నీ అవసరం లేదు మనకక్కడ. సో, మీరు నిన్న ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు. మీరు రేపు ఎలా ఉంటారో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 30 మినిట్స్ ఏంటంటే మీరు కావాలనుకునే వ్యక్తిగా ఇప్పుడు జీవించండి అంతే. జస్ట్ లివ్ దట్ 30 మినిట్స్ యాజ్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ దట్ పర్సన్. ఉదాహరణకు మీరు ఒక షై ఫీల్ అయ్యే పర్సన్ అనుకోండి. మీరు ఒక ఫంక్షన్‌కి వెళ్లారని ఊహించుకోండి. అక్కడ చాలామంది ఉన్నారు. సాధారణంగా మీరు ఒక మూల నిలబడి ఉండవచ్చు. కానీ మీ మెంటల్ మూవీలో ఏం చేస్తారు? మీరు హ్యాపీగా ఒక స్మైల్‌తో అందరిని పలకరిస్తున్నారనుకోండి. వారు కూడా ఆనందంగా స్పందిస్తున్నారనుకోండి. మీతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారనుకోండి. మీరు రిలాక్స్డ్‌గా ఉన్నారని అనుకోండి. లైక్ మీరు సంతోషంగా ఉన్నారు. ఈ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ చూడండి. ఇట్ హ్యాపెన్స్. అంతెందుకు ఇదే ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో అయింది లాస్ట్ వీక్. నేను నార్మల్‌గా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే కనుక ఎప్పుడు మా మమ్మీ వెనకాలో, లేకపోతే మా అమ్మమ్మ వెనకాలో, లైక్ ఎవరో ఒకళ్ళ వెనకాల ఉంటాననమాట. అస్సలు నేను మిక్సప్ అవ్వను, మాట్లాడను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మాట్లాడేస్తాను, ఇంకా ఏదో ఒక మూల కూర్చొని ఉంటాను. సో, నేను లాస్ట్ వీక్ ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాల్సొచ్చింది. మా హస్బెండ్ సైడ్. సో, దానికేంటంటే నాకు ఎక్కడో భయం. నేను వెళ్తున్న దానికి నాకు తెలుసు అందరూ ఇంట్లో వాళ్ళే ఉంటారు. అయినా సరే సమ్‌హౌ భయం వేసింది. దెన్ ఐ థాట్‌లో లేదు, అందరితో నేను హ్యాపీగా ఉంటాను. నేను ఎక్కువ థింక్ చేయలేదనమాట. ఎందుకంటే ఫర్ ష్యూర్ నేనెళ్ళాలి. నేను ఎగ్గొట్టడానికైతే లేదు. సో, నేను ఇలాగే అనుకున్నాను. అందరితోని మాట్లాడతాను. ఎవరైనా నాతో మాట్లాడితే మాట్లాడతాను. లేదంటే హ్యాపీగా ఉంటాను నేను. నవ్వుతూనే ఉంటాను నేను అని అనుకున్నాను అంతే. నిజంగా చెప్పాలంటే ఐ ఎంజాయ్డ్ దట్ ఫంక్షన్ ఎ లాట్. ప్రతి ఒక్కళ్ళని పలకరించాను. ఎందుకంటే ఆ నవ్వు అనే కాన్ఫిడెన్స్ మనం ఉన్నప్పుడు అదేమవుతుందంటే, లైక్ మెంటల్ పిక్చర్‌లో ఆల్రెడీ నేను అందరిని పలకరిస్తాను అని నేను డిసైడ్ అయిపోయి కూర్చున్నాను కదా! ప్రతి ఒక్కళ్ళని పలకరించాను. ఆల్మోస్ట్ అందరిని. అట్‌లీస్ట్ హాయ్ అన్నా చెప్పగలిగాను. దట్స్ ఎ బిగ్ చేంజ్. సేమ్ థింగ్ మీరు కూడా మీ లైఫ్‌లో
అది లైక్ నేను ఈ మెంటల్ ఎక్సర్సైజ్ నాకు తెలిసి నేను చేసింది కాదు. జస్ట్ నార్మల్‌గా ఓకే. ఫైన్. నేను ఎలాగో ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. నేనైతే తప్పించుకోవడానికి లేదు. అలా అని నేను మూడీగా లైక్ నాకు ఎవరు తెలీదు నాకక్కడ మోస్ట్‌లీ. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు క్యారీ ఆన్. ఏ విధంగా? నేను అందరితోని పలకరిస్తాను. ఏముంది ఒక 3-4 అవర్స్ ఆఫ్ ఫంక్షనే కదా! లెట్ మీ డీల్ విత్ ఇట్ అనుకున్నాను. ఇట్ బికేమ్ వెరీ పీస్‌ఫుల్ ఫర్ మీ. సో, సేమ్ థింగ్ అనమాట మీ లైఫ్‌లో కూడా మీరు. సో, ఫస్ట్ 10 డేస్ ఏంటంటే ఈ ఈ మూవీని నిర్మిస్తున్నప్పుడు మొదటి 10 రోజులు కూడా మీ సినిమాని డెవలప్ చేయండి. కొత్త సన్నివేశాలు జోడించండి, అవసరమైతే మార్చండి, మీకు నచ్చేలా ఎడిట్ చేసుకోండి. ఎందుకంటే హీరో మీరే, దర్శకుడు మీరే, రచయిత మీరే, ప్రతి ఒక్కటి మీరే. అంతే మీరు కోరుకున్నట్లుగా సినిమాను ఊహించుకోండి. కానీ 11th డే తర్వాత ఇంక దాన్ని ఏమి మార్పులు, చేర్పులు చేయొద్దు. ఇంకా ఫైనల్ వర్షన్ ఎంచుకోండి ఏదో ఒకటి. అండ్ మీరే సక్సెస్‌ఫుల్ సినిమాని ప్రతిరోజు మళ్ళీ అది ఆల్రెడీ హిట్ అయిపోయిన సినిమా. అదే సినిమాని రోజు చూడండి. అదే భావోద్వేగాలు, అదే విజయం, అదే ఆత్మవిశ్వాసం, అదే ఫలితం. మీ మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని నిజంగా అంగీకరించేస్తుంది. సో, అప్పుడేమవుతుంది, మీ జీవితాన్ని మార్చేది బయటున్న పరిస్థితులు కాదు. మీరు ప్రతిరోజు మీ మనసులో ప్రదర్శించే ఆ సినిమా ఏదైతే ఉందో, మీ గురించి మీరు ఏదైతే సెల్ఫ్ ఇమేజ్ చూస్తున్నారో, మీ ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం అదే దిశగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈరోజు నుంచి మీ మనసులో ఒక కొత్త సినిమాని ప్రారంభించండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ముందుగా వాస్తవంలో కాదు, మీరు ఇప్పుడు ఉన్న ఊహలో పుడుతుంది. మీ ఊహలో పుడుతుంది. సో, ఈ సినిమాని బిల్డ్ చేయాల్సింది మీరే, హిట్ చేయించుకోవాల్సింది కూడా మీరే. సో, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. హౌ యూ క్రియేట్ ఇట్. మనం ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం, ఏ విధంగా లీడ్ చేస్తాము. మనం లీడ్ చేస్తుంది ఇప్పుడు నచ్చకపోతే దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుందాము. ఎందుకంటే మన లైఫ్లో దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ మనమే. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీస్. అందరి మూవీస్ కూడా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కీప్ రిపీటింగ్ ఇట్. 21 డేస్ వితౌట్ ఫెయిల్ చేయండి. ఒకవేళ మర్చిపోయినా పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ డే చేయండి. అంటిల్ అండ్ అన్లెస్ మీలో మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేంత వరకు చేస్తూ ఉండండి. చిన్నవి చేయండి, పెద్దవి వద్దు. చిన్నవి చేస్తే ఏంటంటే మనకి అయిన తర్వాత మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికోసం చిన్న వాటితో స్టార్ట్ చేయండి. కీప్ ప్రాక్టీసింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.